నాయుడు గారి మీద ఆయన కూడా కొన్ని కమెంట్స్ చేయడం జరిగింది. టోటల్గా జరుగుతున్న ఈ సినారియో మొత్తాన్ని మీరు ఏం చూస్తారు, ఎలా అంటారు ఒక జర్నలిస్ట్గా చెప్పండి. సార్, డిబేట్లోకి వెళ్ళి ముందుగా నేను సోదరులందరికీ కూడా, మన డిబేట్లో ఉన్న వాళ్ళకే కాదు, ఏ అధికార ప్రతినిధి కన్నా నేను చేసే విజ్ఞప్తి ఒక మంచి మనసుతో చెప్తున్నాను, మీరు అలా తీసుకుంటే తీసుకోండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారని తమ నాయకుని అనుకుంటూ పవన్ కళ్యాణ్ గారు లేదా పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు అనడం తప్పే. అలాగే చంద్రబాబు నాయుడు గారు అని అంటూ జగన్మోహన్ రెడ్డి పవన్ కళ్యాణ్ అనడం వైస్ వర్స అంటే తప్పు. గౌరవించడంలో మనం ఎదుటి వ్యక్తిని గౌరవించడం, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని గాడు అన్నా కానీ చంద్రబాబు నాయుడు గారు పోయేది ఏమీ లేదు. అది మనం తెలుసుకోవాలి. లక్ష్మణరావు గారు మీ నాయకుని గౌరవించి పక్క నాయకుని విమర్శించడం అనేది అది మూర్ఖత్వం అనిపించుకుంటారు. ముందు వైసీపీ అధికార ప్రతినిధి గారు ఒక ఆయన మాట్లాడారు, ఎక్కడైనా గొడవ వచ్చిందా సార్? టీడీపీ వాళ్ళు ఇద్దరు మాట్లాడారు, ఎక్కడైనా గొడవ వచ్చిందా? లేదు, మేము మూర్ఖంగా మాట్లాడతామంటే ఒక బోర్లగడ్డ అనిల్కి ఎలా జరిగిందో, ఒక అంబటి రాంబాబుకి ఎలా జరిగిందో, లేదు ఒక జోగి రమేష్కి ఎలా జరిగిపోతున్నా రేపు మీ ప్రభుత్వం కూడా వస్తుంది, లేదు ఇంకో ప్రభుత్వం రావచ్చు, అప్పుడు కూడా ఇలాగే జరుగుతాయి. అది మీరు రాకపోతే ఇందాక నేను ఏదో అంబటి రాంబాబు గారు అన్నారు 2 కాళ్ళు బార్లా శాతం ఏదో పెట్టారు, ఏదో అంటున్నాడు ఆయన. అందరి పరిస్థితి ఎలాగే జరుగుతుంది. రేపు పొద్దున మన అది మీరు మాట్లాడితే ఎవరి పార్టీని మనం సమర్థించుకోండి, కానీ గౌరవంగా మాట్లాడుకోండి. ఈడు ఒక జగన్మోహన్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ గారు తీసుకుంటే వాళ్ళిద్దరూ తేల్చుకుంటారు. మీ స్థాయిలో మీరు మాట్లాడాలి, నా స్థాయిలో నేను మాట్లాడాలి. అసలు విషయానికి వద్దాం సార్, డిబేట్కి వద్దాం. రైట్ సార్, మాట్లాడండి. ఇప్పుడు ఇష్యూ ఏంటి? కల్తీ నెయ్యి గురించి వెంకటేశ్వర స్వామి భక్తులో, లేదా చంద్రబాబు నాయుడు గారి భక్తులో, లేదా పవన్ కళ్యాణ్ గారి భక్తులో, లేదా ఎవడో గొడవ పెట్టాలన్నవాడు ఎవడో ఒక ఫ్లెక్సీ వేసాడు. లక్ష్మణరావు గారు ఇస్తాను సార్, ఇస్తాను. మీరు ఇందా డిస్కనెక్ట్ అయ్యారు. లక్ష్మణరావు గారు ఇస్తాను, 2 minutes ఆగండి. 2 minutes ఆగండి. అర్థమైంది, 2 minutes ఆగండి. కొంచెం కంప్లీట్ అయిపోయింది. ఇస్తాను, 2 minutes కంప్లీట్ అయిపోయిన తర్వాత మీరు ఆయనతో మాట్లాడండి. ఎటు కాకుండా అవుతుంది. లక్ష్మణరావు గారు 2 minutes ఆగండి, నేను ఇస్తాను మీకు. రైట్, చెప్పండి అక్షర సత్యం గారు, చెప్పండి. అవసరమైతే లక్ష్మణరావు గారు అవసరమైతే 5-10 నిమిషాలు ఎక్స్టెన్షన్ చేద్దాం, మీకు ఇస్తా నేను. ఎటు కాకుండా మధ్యలో అవుతుంది, మధ్యలో కట్ చేయడానికి కూడా కుదరదు. 2 minutes ఆగండి, 3 minutes మీకు ఇస్తాను నేను, ఆగండి. సత్యం గారు మాట్లాడండి. సార్, ఒక ఫ్లెక్సీలో వచ్చిన గొడవ సామరస్యంగా పరిష్కరించాల్సిన గొడవకే ఆడమ్మ మొగుడు, ఈడమ్మ మొగుడు, చంద్రబాబు నాయుడు అమ్మ మొగుడు అంటే, వీళ్ళ జగన్మోహన్ రెడ్డి అమ్మ మొగుడు అంటే అది ఎంతవరకు సబబు? సరే, ఏదో గొడవ జరిగింది, రైట్. అంబటి రాంబాబు గారిని కానీ జోగి రమేష్ గారిని కానీ అరెస్ట్ చేయడం తప్పు లేదు. ఎందుకంటే వాళ్ళు గత 5-6 సంవత్సరాల నుంచి వస్తున్న తవ్వుకు డీ పప్పాను కూర్చుంటున్నారు. అటువంటి వ్యక్తులకి ఏ పార్టీ వాడైనా రేపు పొద్దున్న వైసీపీ వచ్చినప్పుడు తెలుగుదేశం వాడు కానీ జనసేన కానీ ఎలా మాట్లాడారు, వాళ్ళు కూడా దేహశుద్ధి చేయాల్సిందే. గత అన్ని డిబేట్ గా చెప్పిన శుద్ధి జరగాల్సింది, అరెస్ట్ జరగాల్సిందే, అది తప్పు కాదు. అయితే అంబటి రాంబాబు గారి ఇంటి మీదకి దాడి చేయడం కానీ జోగి రమేష్ గారి ఇంటి మీదకి దాడి చేయడం కానీ ముమ్మాటికి తప్పు. దాన్ని ఇప్పటికీ తెలుగుదేశం అధిష్టానం ఖండించకపోవడం అది కూడా ముమ్మాటికి తప్పు. ఉండాల్సింది, తమ శ్రేణులు అదుపులో పెట్టుకుని ఉండాల్సింది తెలుగుదేశం పార్టీ. రైట్. ఇంకా ముద్రగడ పద్మనాభం గారు లేక అన్నారు కదా, ఇప్పుడు గొడవ ఫ్లెక్సీ దగ్గర వచ్చింది. వైసీపీ పార్టీకి, టీడీపీ పార్టీకి, కార్యకర్తలకి లేదా వాళ్ళు వచ్చిన నాయకులకు వచ్చింది సార్. కాపులకి ఎక్కడ సంబంధం సార్? వైసీపీ వాళ్ళు రంగా గారిని, అంబటి రాంబాబు గారిని వేసి ఫోటోలు సర్క్యులేట్ చేస్తున్నారు. అంబటి రాంబాబు లాగా ఒక బచ్చా నాయకుడి, వీధి స్థాయి నాయకుడి కింద రంగానికి కిందకి చేస్తున్నారు వైసీపీ వాళ్ళు. లేదా అంబటి రాంబాబు రంగా స్థాయికి పైకి పంపించేద్దామని చేస్తున్నారా? అంటే గతంలో ఒకటైతే జరిగింది, మీకు గుర్తుందో లేదో, అంబటి రాంబాబు గారు ఒక సామాజిక వర్గం, ఆయన సామాజిక వర్గం గురించి ఆయన తక్కువ మాట్లాడిన వీడియో అయితే ఉంది, అది మీకు గుర్తుందా? ఒకటి కాదు సార్, 2 ఉన్నాయి. ఆయన కాపులు తాగుబోతులు, తిరుగుబోతులు, ఆవేశపరులు, అజ్ఞాన పరులు, జ్ఞానం లేనోళ్ళు, ఎప్పటికీ అధికారులకు రాలేరన్న వ్యక్తి. ఇంకో వీడియో కూడా చూశాను ఈ రోజు. నాకు కాపులతో సంబంధం లేదు, నేను వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారికి నేను అనుచరుని, జగన్మోహన్ రెడ్డి గారు అది చేస్తే చేస్తాను కానీ కాపులకి నాకు సంబంధం లేదన్నాడు ఆయన. అటువంటి కాపులకి నాకు సంబంధం లేదన్న వ్యక్తికి కాపు సంఘాలు కానీ ముద్రగడ పద్మనాభరెడ్డి గారు కానీ లెటర్ ఎందుకు రాశారు? మాకు కాపులకి ఎందుకు నాశనం చేద్దాం అనుకుంటున్నారు, కాపులకి ఎందుకు లింక్ చేద్దాం అనుకుంటున్నారు? ఇంకొక విషయం సార్, ఇక్కడ చాలా విషయాలు ఉండాలి. ముద్రగడ పద్మనాభరెడ్డి గారు ఎలక్షన్ తర్వాత తన కాపు కులంచి తన కులాన్ని రెడ్డి కులానికి మార్చుకున్నట్టుగా మనం విన్నాం, పేరు కూడా మార్చుకున్నాడు ఆయన. మరి పద్మనాభరెడ్డి గారు కాపులకి సంబంధించి ఉత్తరం రాయాల్సిన సంబంధం ఏంటి? ఇప్పుడు ఆయన కాపుగా ఉన్నని చెప్పు కాపు ఉద్యమాల గురించి పోరాడాడు, తప్పులే. ఆయన రెడ్డిగా మారిన తర్వాత కూడా కాపుల గురించి రాత్రాడంటే కాపులంతా చచ్చిపోయినా ఏంటి? కాపుల్లో ఇంకా నాయకులు లేరా? కాపులు సమస్య వస్తే కాపులు తీర్చుకోలేరా? ఏ అర్హతతో పద్మనాభరెడ్డి గారు కాపుల గురించి, కాపుల ఇష్యూ గురించి ప్రస్తావిస్తున్నారు?
Right. ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం. చెప్పండి. రెండో పాయింట్, ముద్రగడ పద్మనాభరెడ్డి గారు ఉత్తరం రాసింది వైసీపీ ప్రతినిధిగా రాశారా, లేదా రెడ్డి సామాజిక వర్గం గురించి రాశారా, కాపు సామాజిక వర్గం గురించి రాశారా? మరో పాయింట్ ఏంటంటే, కాపు నేతను అరెస్ట్ చేశారని వైసీపీ వాళ్ళు ప్రచారం చేస్తున్నారు కదా. మరి మన జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేసినప్పుడు రెడ్డి నాయకుడు జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేశారని ఎందుకు ప్రచారం చేయట్లే? ఇప్పుడు వైసీపీలో చాలా రెడ్డిని అరెస్ట్ చేశారు, మా రెడ్డి నాయకులు అరెస్ట్ చేశారని ఎందుకు ప్రచారం చేయలే? చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేసినప్పుడు అంటే మీరేమంటారు, ఏమన్నా ఒక కుట్రపూరితంగా మీరనేది ఏంటి రెండు, అది కాదు చెప్పండి, మీరనేది ఏంటి, రెండు వర్గాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు అంటారు మీరు? ముమ్మాటికి సార్, జగన్మోహన్ రెడ్డి రెడ్డి నాయకుడు కానప్పుడు, చంద్రబాబు నాయుడు గారు కమ్మ నాయకుడు కానప్పుడు, ఆయన ఎవరు వైసీపీలు చాలా రెడ్డిని అరెస్ట్ చేసినాడు, వాళ్ళు రెడ్డి నాయకులు కానప్పుడు, ఒక మిథున్ రెడ్డి రెడ్డి నాయకుడు కానప్పుడు అంబటి రాంబాబు కాపు నాయకుడు ఎలాగైపోతాడండి? అంటే కాపులు అంటే మీకు వెనక బారిసులా కనిపిస్తారు. మీకు అంబటి రాంబాబు బారిసు కాబట్టి అందరూ బారిసులు అనుకుంటున్నారా? మీ రాజకీయ పార్టీ కక్షలకే కాపులకి సంబంధం ఏంటి? అసలు ముద్రగడ పద్మనాభం ఒక కులం మారిన రెడ్డి నాయకుడు, ముద్రగడ పద్మనాభం అనే రెడ్డి కాపుల సమస్యల గురించి, కాపుల గురించి మాట్లాడాల్సిన సమస్యలు ఉత్తరం రాయాల్సిన పని ఏంటి? ఏదైనా ముద్రగడ పద్మనాభ రంగా గురించి కానీ, కాపుల రిజర్వేషన్ గురించి కానీ ఎప్పుడైనా మాట్లాడాడా? కమ్మక్క ప్రభుత్వాలు ఉన్నప్పుడు ఉద్యమాలు చేయడం చెప్పించి రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ముద్రగడ పద్మనాభం ఉద్యమం చేశాడా? జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఉద్యమం రాశాడు, లెటర్ రాశాడా? ఈ కాపు సంఘాలు ఎప్పుడైనా జగన్మోహన్ రెడ్డి గారు అధికారులు ఉన్నప్పుడు ఏమైనా ఉద్యమాలు చేసినాయా, ఉత్తరాలు రాసినాయా? అసలు అంబటి రాంబాబు గొడవకి టీడీపీ మధ్యలో గొడవనే కాపులు ఎందుకు ఇన్వాల్వ్ చేస్తున్నారు, కాపులకు సంబంధం ఏంటనేది వైసీపీ నాయకులు చెప్పాలి. జగన్మోహన్ రెడ్డి గారు రైట్ సార్, మళ్ళీ మాట్లాడతా. లక్ష్మణరావు గారు మీరు మాట్లాడండి. సార్, మీరు చంద్రబాబు నాయుడు గారితో ఒక బయట వేశారు. అది ఎన్డీటీవీ ఇచ్చిన రిపోర్ట్ లో పంది కొవ్వు, ఆవు కొవ్వు, జంతువుల కొవ్వు, చేప కొవ్వు కలిసింది, దాన్ని బట్టి నేను మాట్లాడాను అని అన్నారు. మరి అదే ఎన్డీటీవీ NOT నోట్ అని ఉంటుంది, దాని కింద ఏం రాస్తుంది అంటే, నెయ్యి తేమ తగిలిలా, గాలి తగిలిలా, వేడి వెచ్చదనం తగిలిలా దాని యొక్క క్వాలిటీలో మన మెజర్మెంట్ తీసేటప్పుడు తేడాలు వస్తాయి, మేము ఇచ్చినటువంటి రిపోర్టు ప్రామాణికం కాదు, నిర్ధారణ కాదు అని చెప్పి రాసింది. మరి అదే ఎన్డీటీపీ, అదే NTR ఈ రోజున ఇచ్చిన ఏ రిపోర్ట్లు ఇచ్చినాయి? మీరు తెచ్చిన శాంపిల్స్ లో ఎక్కడ కూడా పంద కొవ్వు కానీ, ఆవు కొవ్వు కానీ, జంతువుల కొవ్వు కానీ ఏవి వినండి. ఎన్డీటీపీ ఇచ్చిన రిపోర్టే వినండి సార్, ఓపికతో వినండి సార్. చెప్పండి. ఎన్డీటీపీ ఇచ్చిన రిపోర్టే, NTR ఇచ్చిన రిపోర్టే ఈ రోజున సిబిఐ వాళ్ళు చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం చిట్టలు చెప్పడం, మళ్ళీ నేను చెప్తానండి, రాష్ట్ర ప్రభుత్వం చిట్టు వేసినటువంటి చిట్టు నివేదిక ఒకలాగా ఉంది, కేంద్ర ప్రభుత్వం వచ్చినటువంటి సిబిఐ నివేదిక ఒకలాగా ఉంది, రెండిట్లకి వ్యత్యాసం ఉంది. వీళ్ళు ఏం చేశారంటే, ప్రజల్లోకి లేదని వెళ్తుంది కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఈ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా వేసినటువంటి చిట్టు ఏం చేసిందంటే, అసలు అది నెయ్యే కాదు, పామాయిల్ తో తయారు చేసింది. దాంట్లోనే ఎసిడిటీ ఏస్టన్ కలిపారు, దాంట్లోనే ఆ క్రెనాయిల్ ఆయిల్ కలిపారు, దాంట్లోనే పామాయిల్ కలిపి అనేక రసాయనాలతో తయారు చేసినటువంటి నెయ్యి అని చెప్పి ఆ చిట్టు ఏదైతే వేస్తారో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు నివేదికలో చేస్తారు. కానీ వాళ్ళు కోర్టులో నిరూపించాలి ఇది ఇలా జరిగింది. అసలు ఆ కెమిస్ట్ అవడు ఈ 300-400 ఆ ట్యాంకర్లు పామ్ ఆయిల్ కానీ, ఈ యొక్క కెమికల్ కానీ ఏ ఫ్యాక్టరీలో దొరికినాయి, ఏ ఆధారం సేకరించారో ఇవి కోర్టులో నిరూపించాలి. బయటది రాకముందే వీళ్ళు ఫ్లెక్సీలు పెట్టి ఎవరిని ప్రొవోకేటింగ్ చేద్దామని, ఎవరి మధ్య రచ్చగొట్టి వ్యాఖ్యలు చేద్దామని, లక్ష్మణరావు గారు ఒకటి చెప్పండి. అంబటి రాంబాబు గారు మ్యాజిస్ట్రేట్ ముందు చెప్పారు కదా, అంబటి రాంబాబు గారు మ్యాజిస్ట్రేట్ ముందు చెప్పారు కదా, నన్ను ఇలా 2 కాళ్ళు వెడల్పు చేశారని. మీరేమన్నా భావిస్తున్నారా అంబటి రాంబాబు గారిని ఏమైనా కొట్టారని కానీ ఏమైనా మీరు భావిస్తున్నారు? డెఫినెట్ గా అంబటి రాంబాబు గారి మీద 3rd డిగ్రీ ప్రయోగించారు, కొట్టారు. ఆయన సాక్షాత్ మెజిస్ట్రేట్ మీద ఒప్పుకున్నారు, చెప్పారు కూడా. సార్ ఇక్కడ ఖచ్చితంగా 3rd డిగ్రీ అనేది ప్రయోగించారు. మేము అంటాం అంటే ఇందుకు మీరు అన్నారు సార్, ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు సిట్ అయ్యలేదని. సార్, జరిగింది జగన్మోహన్ రెడ్డి గారి ఆలయంలో వాళ్ళ మీద అభియోగం కాదు, మీరు గమనించాలి. 2024 జూన్ 24 జూలై 25 తారీఖున ఈ వచ్చినటువంటి ట్యాంకర్లు అంటే ఎవరు అప్పుడు అధికారంలో ఉన్నారు? చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నటువంటి ఈ ఆయిల్ మీరు సింథటిక్ ఆయిల్ అని చెప్పి, ఈ కెమికల్ తో తయారు చేసిన ఆయిల్ అని చెప్పి బయటకు వచ్చినప్పుడు దానికి బాధ్యులు మీరు అవుతారు. అప్పుడు 2019 నుంచి 24 మధ్య, 2014 నుంచి 2019 మధ్య జరిగిన ఇష్యూ కాదు ఇది. 2024 జూన్ 24 తారీఖున వచ్చిన. అలాగే వినాలి సార్, అలాగే
ఏదైతే మీరు తీసుకొచ్చిన సమయం తక్కువ ఉంది, conclude చేయండి. తీసుకెళ్ళండి. లక్ష్మణ్